ఏడాది అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు? ఇప్పుడు బాగానే ఉంది ప్రభుత్వం. కాకపోతే ఫ్రీ బస్సులు వేసిన తర్వాత కొద్దిగా ఆటో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా మాకు రొటేషన్ అయ్యేది, ఇప్పుడు కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు ఏమీ లేదు. నాకు పింఛన్ కూడా లేదు. ఎంత బాబీ వయసు? సుమారుగా 65 అట్లా ఉంటుంది. ఆధార్లో 65 ఉంది. ప్రభుత్వం రావాలి అలాంటప్పుడు మరి పెన్షన్ అనేది మరి పింఛన్కి పెట్టడానికి అవకాశం దొరకట్లేదు. నా లైసెన్స్లో కొద్దిగా తేడా వచ్చింది, దాని మూలంగా ఆగింది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్ అనేది చాలా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇప్పుడు నక్కను చూసి కుక్క వాతెట్టుకుంది సామెత ఉంది, కుక్కను చూసి నక్క వాతెట్టుకుంది అంటారు పెద్దలు. ఇది కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే మీకు ఓట్ల కోసం ఏదేదో నోటికి వచ్చినట్టుగా చెప్పేస్తారు, అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఒక రేట్లు తగ్గించండి. రేట్లు ఎలా ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం బతకడం చాలా కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఏదో 10,000 వేస్తాము, 5,000 వేస్తాము, ఇవన్నీ వదిలేవు. ఇవన్నీ జరగని పనులు. ఎందుకంటే ఎవడొచ్చినా రూపాయి సంపాదించుకోవడానికే. ఒక సీఎం అయినా ప్రధాని అయినా ఏదైనా సరే రూపాయి సంపాదించుకోవడానికి. ఆ రూపాయల్లోనే ఒక నిలకడ ఉండాలి. మనం రూపాయి తింటున్నామే ప్రజలది, ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అని మీరు అర్థం చేసుకోండి. ఏమండి ఇప్పుడు ఎలక్షన్లో ప్రతి ఒడి చెప్పే అబద్ధాల మాటలు చాలా ఉన్నాయి, అవి కరెక్టే కాదనలేదు. ఏంటంటే అధికారం కావాలి. అధికారం ఉంటే ఏదైనా చేయగలం. అధికారం లేనప్పుడు ఏం చేయలేం కదా. ఈ ప్రభుత్వం బాగానే ఉందండి. మాకు జగన్ కంట ఈ ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల నేను ఆటో డ్రైవర్ని. నేను రోజుకి 1000 రూపాయలు 1500 లేని నాకు ఇల్లు గడవదు. నా అప్పులు కానీ ఏదైనా కానీ రొటేషన్ అవ్వదు. ఇవాళ 500 తాళడం కష్టమైపోతుంది. 350 రూపాయలు బండెత్తి నేను ఎక్కడ తెచ్చి కట్టాలి చెప్పండి? రొటేషన్ అవ్వాలిగా. బస్సు ఇప్పుడు అందరూ ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు, ఆటో ఎక్కాలిగా జనాలు. ఇది కరెక్ట్ కాదండి ఇది అసలు. ఆటో వాళ్ళకి ఏదో 10,000 వేస్తాం, ఇవన్నీ జరగని పనులు. ఏంటంటే ఒక నిజాయితీ, మనం గవర్నమెంట్ కాబట్టి ఒక నిలకడగా ఒక రేట్లు తగ్గించు. లేదంటే ఒక్కడికి లక్షల జీతాలు, ఏసీలో కూర్చున్నోడికి 1000 జీతాలు. ఏంటంటే ఇది అసలు? ఎవడొచ్చినా సరే జీతాలు జీతాలు జీతాలు. అది కరెక్టా చెప్పండి మీరు? నేను చెప్పేది ఒకటేనండి, ఒక సామాన్యమైన అంటే మధ్యతరగతి కుటుంబం బతకడానికి కూడా అవకాశం ఇవ్వండి, తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే చెప్తున్నాను, ఒకరు తేవాలి, నలుగురు తినాలి. ఇంట్లో మధ్యతరగతి కుటుంబం అంటే ఇంట్లో భార్య పిల్లలు కప్పుకుని బయటికి వెళ్ళరు పనులకి వాటికి. మధ్యతరగతి కుటుంబం అనేది మీరు ఆలోచించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అధికారం ఉందని, అధికారం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అధికారం వస్తుంది, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీరు పరిపాలిస్తున్నారు, మీ ప్రభుత్వం బాగానే ఉంది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేను అభిమానినే, ఎన్టీ రామారావు అభిమానినే. కాకపోతే ఏంటంటే కరణాలు మున్సిపల్ ఉద్యోగాలు తీర్చాడు, ఆయన వల్ల కొద్దిగా ఎఫర్ట్ కొట్టింది అది. మీరు బాగా వినండి, రామారావు గారు 83లో గెలిచినప్పుడు ఏంటి కరణాలు మున్సిపల్ రద్దు చేశాడు. కానీ మా శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏంటి ఒక నెల ఇప్పుడు కరణాలు ఉద్యోగాలు తీసినప్పుడు దానికి ఏదో దారి చూపించాలి, అది లేదు. ఏంటి చంద్రబాబు గారు ఏదో ఒక 4 ఊళ్ళు తిరగడానికి ఒక పెట్టాడు, అది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇదేంటంటే నక్కను చూసి కుక్క వాతెట్టుకుందా అంటారు పెద్దలు. ఎవడో కర్ణాటక వాడు పెట్టాడు ఫ్రీ బస్సులో, ఫ్రీ బస్సులో తెలంగాణ వాడు పెట్టాడని, లేదా కర్ణాటక వాడు పెట్టాడని. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే చిన్న మొక్కండి ఇది. ఈ మొక్కలోనే కోట్లు కోట్లు సంపాదించుకోవాలి, దాచుకుంటే ఏం చేసుకుంటారు మీరు? మీరు కరెక్ట్గా మీరు ఇవ్వండి న్యూస్. ఇప్పుడు కోట్లు సంపాదించుకుంటున్నారు, ఏం చేసుకుంటారు? సచ్చినప్పుడు ఏమి రాదు, నడుముకున్న మొలతాడు కూడా రాదు. అదే ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది, అది అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే
మీరు బాగా వినండి, నా వాళ్ళు తప్పు ఉంటే చెప్పండి. అదే బాబా నేను అడిగేది, ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందా అంటే కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం? ఏమండి ప్రభుత్వం, గత ప్రభుత్వం వదిలేండి, ఈ ప్రభుత్వం అసలు అది జగన్ అసలు సీఎం ఏంటండి? ప్రస్తుత ప్రభుత్వం అడిగేది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బాగానే ఉంది. ఆయన ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని కొద్దిగా ఆలోచించుకోమంటున్నా. ఫైనల్ గా జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? అవును, జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? లేదండి, అవకాశం లేదండి. లేదు, అవకాశం లేదు. చంద్రబాబు సీఎం. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం మీద నాకు అభిమానమే. నేను తెలుగుదేశంకి నేను ఓటేసా. కానీ ఏంటంటే ఆయన ఏదో ఫ్రీ బస్సులని అదని పెడితే ఇది చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే బెజవాడ ఎలా ఉండేదో నాకు తెలుసు, ఏవాడ ఎలా ఉంది, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది నాకు తెలుసు. నాకు తెలియదని కాదు, నాకు తెలుసు. కానీ నేనేం చేయలేను. నేను మధ్యతరగతి కుటుంబాన్ని నేను తీసుకెళ్ళాలి. ఆ పావల నలుగురు తినాలి. ప్రభుత్వం మీద ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం మీద నేను చెప్పేది ఒకటేనండి, ఆటో డ్రైవర్లు కానీ మధ్యతరగతి కుటుంబం కానీ కొద్దిగా ఆదుకోమని చెప్తున్నా. ఆటో డ్రైవర్లకి మీరు మేలు చేయండి. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, ఆటో డ్రైవర్లు కొద్దిగా మనుషులుగా మీరు చూసుకొని ఒక న్యాయం చేయండి తప్పకుండా. ఏమండి, అది నేను చెప్పేది. సో ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. అంటే ఏమన్నా పథకాలు ఎందాయా ప్రభుత్వం వచ్చాక మీకు? మాకంటే చెప్పులు కుట్టేవాళ్ళకి ఏం చేయలేదు సార్, అందరికీ ఎంప్లాయీలకి అలా చేసుకున్నారు తప్ప ఒక మాకైతే ఏమీ చేయలేదు సార్. అంటే సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలప్పుడు, ఒక్కొక్కరు చేస్తారన్నారు అన్నీ ఒకటి చేసి రావాలి కదండి. మొన్నే కదా, కొంచెం టైం పడుతుందేమో. అంటే 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటికి. అవును, 15 నెలలు. ఈ 15 నెలల్లో మీకేమైనా పథకాలు ఎందాయా ప్రభుత్వం? ఏమీ అందలేదు సార్, మేము ఇలాగే ఉన్నాం, ఇలాగే చెప్పులు కుట్టుకుంటున్నాం, ఇలాగే బతికాం. అంటే ఇస్తానన్నారు కానీ ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం. మాకైతే ఏమో అందలేదు సార్. దీపం కింద ఒక్క నిమిషం అన్న మాట్లాడదు కావాలంటే మీకేమన్నా అందాయా? మాకు అందలేదు సార్ అసలు. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకి డబ్బులు వేసామని చెప్పారు. అవి అయితే పడినాయి సార్. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేసామని చెప్తుంది ప్రభుత్వం. అయితే అందరికి వేయలేదండి, కొంతమంది పడినాయి, కొంతమంది పడలేదు. ప్రతి ఒక్క విద్యార్థికి 13,000 చొప్పున వేసామని చెప్తున్నారు. పడలేదు సార్. పడలా. సో రైతు డబ్బులు వేసారు మన 7,000. అవి రైతులకి అంతే, మన రైతులు కాదు కదండి, మీకైతే శ్రమ కార్మికులు. అదేలే పొలం ఉన్న వాళ్ళకి చెప్పేది, మేము రైతులం కాదు కదా. సో మొన్న ఫ్రీ బస్ పెట్టారు శ్రీశక్తి కింద. బస్సులు పెట్టారు, అది ఎక్కడికో వెళ్ళాలని మనం వెళ్ళాం. అయ్యి ఆడవాళ్ళకి మాత్రమే ఉచితం. ఆడవాళ్ళకి మరి మగోడు అంటే ఎన్నికల హామీ ఆడవాళ్ళకి అయితే మగోడికి దొడికొస్తే వెళ్ళడా? ఏం మరి ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా మీ అభిప్రాయంలో? సార్ ఈ ప్రభుత్వం బాగానే ఉంది, కాకపోతే మాలాంటి కూడా చూసుకుంటే మేము బాగుపడాలి కదా. ఎంప్లాయీలకి, ఉద్యోగస్తులకి, వాళ్ళకి ఇచ్చేసి క్యాస్ట్ బిల్లుని చూసుకుంటే ఎప్పుడూ బాగుపడం సార్. మానవత్వ కులం కావాలి మనకి. పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిపురంలో ఆయన దేవుడు. మా ఊరు మొగల్దూరు. ఏంటి మరి జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? జగన్ ఏముందండి చెప్పలేము. అది కొంతమంది చెప్తున్నారు వచ్చే జగన్ రమ్మనండి, పరిస్థితులు ఉన్నాయి జగన్ మరలా ముఖ్యమంత్రి ఏం రాడండి. మొత్తం ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటన్నా? సార్ ఈ ప్రభుత్వం చాలా బాగుంది సార్. ఈ ప్రభుత్వం నాకు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఉన్న వాళ్ళని చూసుకోకుండా మాలాంటి పేదలు కూడా చూసుకుంటే సరిపోదు సార్. నమస్తే. నమస్కారం. ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగాలేదండి. ఏం బాగాలేదు? పథకాలన్నీ ఇస్తున్నారు కదా చెప్పినట్టు ఒక్కొక్కటిగా. పథకాలు ఇచ్చినా అండి, పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, జగన్ ప్రభుత్వం ఇచ్చింది, వీళ్ళు ఇస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన అనేది బాగాలేదండి. సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 6 పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదా. పథకాలు పక్కన పెడతానండి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి. సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు మేము పట్టుకుంటాం అన్నారు, దాని గురించి మాట్లాడట్లేదు. తిరుపతి రెడ్డి పాచిపోయింది అది ఇది అన్నారు, అది అయిపోయింది. ఇదే ఈ ముగ్గురు పరిపాలన ఎలాగుందంటే టాపిక్ డైవర్షన్ పరిపాలన లాగుంది. అది పక్కన పెడితే ప్రజలకు మంచి జరిగింది ఏడాదిలో? జరగలేదండి. అంటే మేము పథకాలు ఇస్తున్నాం, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి. పథకాలు అనేది పక్కన పెడితే వరదొచ్చి మునిగిపోయిన తర్వాత ప్రజలకి ఇప్పటి వరకు చాలా మందికి డబ్బులు పడలేదు. సంవత్సరం అయింది. అవునండి, అవును, ఇప్పటి వరకు డబ్బులు పడలే చాలా మంది. చాలా కుటుంబాలకు 18,000 ఇచ్చామన్నారు, 25,000 ఇచ్చామని చెప్పి. ఎగ్జాంపుల్ నేనండి, మాది పడలా. మా రేషన్ కార్డు నెంబర్ చెప్పమంటారా? 2820269543. ప్రభుత్వం నుంచి మీకు సాయం అందలేదు? అందలేదండి. సో ఈ ఏడాదిలో ఏమైనా పథకాలు ఎందాయి మీకు ప్రభుత్వం వచ్చాయి? అమ్మ
కూడా వచ్చిందండి. తల్లికి వందనం వచ్చింది. ఓకే, అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసాను. ప్రభుత్వం 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు వచ్చిందండి. అది ఒక్కటి తప్పిస్తే మాకు ఎటువంటి సాయం అందలేదు. మిగతా పథకాలు దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. గ్యాస్ బండ్లు కూడా రాలేదండి మాకు. స్త్రీశక్తి కింద ఉచిత బస్సు అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే మా ఆడోళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళరండి. అంటే మామూలుగా ఫ్రీ బస్ గురించి మామూలుగా జనాలకి ఎందుకండి ఫ్రీ బస్ ఇస్తున్నారు? ఆడోళ్ళు జుట్లు బీకులు కొట్టుకుంటున్నారు, మగవాళ్ళు ఏమైపోవాలి? ఓకే, వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా నించొని వెళ్ళాలండి బస్సులో. మీరు స్త్రీలకి పథకం పెట్టారు, బాగానే ఉంది. మగవాళ్ళకు కూడా ప్రత్యేక బస్సులు లేదా వాళ్ళకి కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చోకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఓకే, ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది. సో పంటకు సంబంధించి ఒక 20,000 ఇస్తామని చెప్పారు, ఒక 7,000 వేశారు కదా మన రైతు. ఏ పంటకు రైతులకు ఇవ్వచ్చండి. రైతులకు ఎంత ఇచ్చినా తక్కువ. ఎందుకంటే వరదలు వచ్చినాయి, పంట నష్టం జరిగింది. ప్రతి రైతుకి న్యాయం చేయలేరు కాబట్టి ఎంతో కొంత సాయం అయితే చేయాలి రైతుకి. అయితే మీకు ఈ ప్రభుత్వం అయితే పరిపాలన బాగాలేదండి. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఇలాగుంటే మాత్రం ఆయన 30 ఏళ్ళు పరిపాలించినా తప్పులేదు. సో ఫైనల్గా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాట. బాగాలేదండి, బాగాలేదు. ఇప్పటి వరకు ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వ పనితీరు? బాగానే ఉంది, పనితీరు బాగానే ఉంది. సో ఏమైనా పథకాలు ఎందా ప్రభుత్వం వచ్చాక? టెక్నిక్ కొన్ని వచ్చినాయి, గ్యాస్ పథకాలు అనగా ఇప్పుడు బస్సు అనగా కొన్ని వచ్చినాయి. ఓకే, అంటే ప్రభుత్వం సూపర్ 6 అందుతున్నాయని చెప్తున్నారు, ప్రజలకు ఇస్తున్నామని చెప్తున్నారు. సో మీ వరకు మీకేమైనా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక పథకాలు? పథకాలు వచ్చినాయి, పిల్లలకి ఏదో కొన్ని వచ్చినాయి. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. ఎన్ని వచ్చినాయి గ్యాస్ సిలిండర్లు? గ్యాస్ సిలిండర్లా 3 వచ్చినాయి, పండి మాకు పండి. ఓకే, తల్లికి వందనం వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలు. రైతు భరోసా డబ్బులు వేశారు. అవి మాకు లేవు, కొన్ని పండి బాగానే పండి. పెన్షన్లు పెంచారు ప్రభుత్వం వచ్చాక. పెన్షన్లు అంటే 4,000 ఇస్తున్నారు. సో వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. సో ఫ్రీ బస్ కూడా పెట్టారు స్త్రీశక్తి. ఇవి బాగానే పనిచేస్తారు. మరేంటి పథకాలు బాగానే అందుతున్నాయి ప్రజలు? అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి. మరేంటి వైసీపీ వాళ్ళు అసలు ఎవరికి పథకాలు అందట్లేదని చెప్తున్నారు? అలా చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే ఎలాగ? మేము ఉన్నాను, గుర్తింపు ఉండాలి వాళ్ళకి. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా మీరు? ఈ ప్రభుత్వం బాగానే ఉంది. సో ఎలా ఉండబోతుంది రానున్న ఇంకా సమయం ఉంది కదా 4 ఏళ్ళు? బాగానే ఉంది. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ఈ పనితీరు బాగుంది. అంటే చంద్రబాబు గారు చేస్తున్నారు కదా, సో రాజధాని మొదలు పెట్టారు తిరిగి. రాజధాని బాగానే ఉంది, చంద్రబాబు చేస్తున్నాడు, మొత్తం ముగ్గురు కలిసి బాగానే చేస్తున్నారు. సో ఫైనల్గా జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఇంకా లేదు. ఆయన ఏంటంటే నేను అవుతానని చెప్పుకున్నాడు కానీ లేదు. ఓకే, మొత్తంగా ఈ ప్రభుత్వం మీద ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది.